అంటే ముస్లిమ్స్ బీజేపీకి వేయరు అంటారు కదా, ఎందుకు వేయరు? బరాబర్ వేస్తారు. ఓల ప్రేమ వాళ్ళకు ఉంటుంది. కాంగ్రెస్ మరి చాలా జీవన్ సార్ మెజార్టీ వస్తుంది. మీరు మీడియా వాళ్ళు కదా, సేఫ్ గానే మాట్లాడాలి. ఇప్పుడు అది కాంట్రవర్షియల్ అయిపోతుంది, దాని గురించి మాట్లాడితే చెప్పవలసిన అవసరమా? నమస్కార్, వెల్కమ్ టు పీపుల్స్ టాక్. సో ఈరోజు మన జగిత్యాల ఉన్నటువంటి మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్నాం. సో మన పోలింగ్ కి ముందు ప్రీ పోల్ కి మనం ఆల్రెడీ ఇక్కడికి వచ్చి పబ్లిక్ కి ఒక ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. నిజామాబాద్ లో ఎంపీగా ఎవరు గెలుస్తారని. సో ఇప్పుడు పోస్ట్ పోలింగ్ మరి ఎవరు గెలుస్తారు అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చి పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా వాతావరణం మారిందా ఏందనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్నా నమస్తే, ఏం పేరన్నా? ఓకే, మొన్న ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎలక్షన్లు అందరం ఓట్లు వేసినాం మొన్న. ఎట్లా మీరు ఓటు వేసిల్లా? మరి ఓకే, ఎవరికి వేసిల్లా ఓటు? బీజేపీ. ఓకే, డైరెక్ట్ చెప్పేస్తున్నారు. ఒక్క నిమిషం, కొంతమంది భయపడుతున్నారు చెప్పనీకి. ఇంత ప్రజాస్వామ్యంలో భయపడాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్ చెప్పేసింది మీరు. ఎట్లా మరి అరవింద్ గెలుస్తాడు అనుకుంటున్నారా? గెలుస్తాడా? పక్కా. ఓకే, ఎందుకు గెలవాలి అరవింద్ అంటే ఏం చెప్తారు? మోదీ కోసమా? చోటు మోదీ కోసమేనా? ఓకే, అంటే బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తారని ఒక అంశం బాగా పోయింది కదా, మరి అది బయట సరేలేదు, బిజీగా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రదర్, మన పీపుల్స్ టాక్ యూట్యూబ్ ఛానల్ మనది. ఏం పేరన్నా? ఉసామా. ఓకే, ఏం పేరన్నా? ఉసామా. ఓకే, మన ఎలక్షన్స్ వచ్చినాయి కదా, సో అందరం ఓట్లు వేసినాం మన ఎంపీని ఎన్నుకోనికి. సో మీరు వేసిల్లా ఓటు? మరి వేసాం. ఓకే, ఎవరికి వేసినారు? మా ఏరియాలో మంచి వర్క్ చేసే వాళ్ళకే వేసిన, డిస్క్లోజ్ అట్లా చేయకూడదు. ఓకే, బయట చెప్పాలనుకోవట్లేరు. ఓకే, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మరి మీ అనాలిసిస్ ఎట్లా ఉంది? అది డిస్క్లోజ్ చేయాలంటే మళ్ళీ ఎవరికి ఓటు వేసిండ్రో అంటే ఎట్లా ఉంది ఇప్పుడు న్యూస్ ప్రకారం, ఒపీనియన్ సర్వేల ప్రకారం మీకు ఎట్లా ఉంది? సర్వే ప్రకారం అయితే నేను అది డిసైడ్ చేయలేను, ఎవరు గెలుస్తారో చూద్దాం. ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారు? నరేంద్ర మోదీ ఉండాలనా లేకుంటే మార్పు కావాలనా? మార్పు కావాల్సిందే. కావాలనా? ఆబ్వియస్ గా. ఓకే, ఎందుకన్నా రీజన్? ఇప్పుడు అది కాంట్రవర్షియల్ అయిపోతుంది, దాని గురించి మాట్లాడితే. పర్లేదు చెప్పండి. వద్దు కాంట్రవర్షియల్ చేయాలనుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఏం పేరు మీ పేరు? గోవర్ధన్. ఓకే, లోకలేనా? లోకల్. ఓకే, మన ఎలక్షన్లు అయిపోయినాయి కదా మొన్న, అందరం ఓట్లు వేసినాం మనం మన ఎంపీని ఎన్నుకోనికి. ఓకే, మీరు వేసిల్లా ఓటు? ఆపేలు ఒక నిమిషం, మీరు వేసిల్లా ఓటు? ఓకే, ఎవరికి వేసిల్లా ఓటు? బీజేపీకి వేసిల్లా? మస్తు మంది డైరెక్ట్ చెప్తున్నారు. అంటే కొంతమంది బీజేపీ అంటున్నారు, కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు, డైరెక్ట్ చెప్పేస్తున్నారు. కొంతమంది భయపడుతున్నారు చెప్పండి. అంతేనా? ఎందుకు వేసిల్లు బీజేపీకి అంటే ఏం చెప్తారు కారణం? మోడీ గురించి అంటే మోడీ గురించి. అంతేనా? మోడీకి వెళ్తే రిజర్వేషన్లు తీసేస్తా అంటున్నారు కదా, అది అంత అనుకోలేరు కానీ పువ్వుకి తీసేస్తారు అనుకుంటున్నారా మీరు? రిజర్వేషన్లు తీసేస్తే బెటరా లేకుంటే ఉండాలి రిజర్వేషన్లు? ఇక అది ఏమంటారు వాళ్ళు అక్కడ. అంతేనా? అంతే. ఓకే, రైట్, థ్యాంక్ యూ జీ. నమస్కార్. మన ఎలక్షన్స్ అయిపోయినాయి కదా మొన్న, తెలుగు వచ్చు కదా మీకు? చెప్పండి. ఓకే, ఎలక్షన్స్ అయిపోయినాయి, అందరం ఓట్లు వేసినాం. మీరు వేసిల్లా ఓటు? వేసిన. ఓకే, ఎవరికి వేసిల్లు? చెప్పవలసిన అవసరమా? మీరు చెప్తే ఓకే, లేకుంటే లేదు, మీ ఇష్టం. అవసరం లేదు. ఓకే, ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు? మరి ఎట్లా ఉంది? ఇక్కడ ఒక్క స్థానం మీద మనం చెప్పగలగలేము కదా, ఒక కాన్స్టిట్యున్సీ లోపల మనం చెప్పగలగలేము కదా. ఓకే, ఎట్లా ఉంది? ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు సర్వేల ప్రకారం? మీరు చూసిన వరకు ఎట్లా ఉంది? మీ సర్వే ప్రకారం మీరు చెప్పాలి. మీరు చెప్తే వెళ్తుంది మాకు, అందరు అభిప్రాయాలు మెదగలి మేము చెప్తాం. ఎట్లా చెప్పగలుగుతాము? ఇప్పుడు నేను జగిత్యాలలో ఉన్నా, జగిత్యాలలో ఒక కాన్స్టిట్యున్సీ లోపల నేను చెప్పలేను కదా. ఇప్పుడు కొరట్లో ఉన్నది కొంతమంది బీజేపీ అని చెప్పిళ్ళు, కొంతమంది కాంగ్రెస్ అని చెప్పిళ్ళు, కొంతమంది బీఆర్ఎస్ అని చెప్పిళ్ళు. మీరు చెప్పు, మీరు ఎవరికి ఓటేసిల్లు? నేను వేసింది నేను మీకు చెప్పలేను కదా. సరే, ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటారు? మోదీ గారు కావాలనుకుంటారు లేకుంటే మార్పు కావాలన్నా? ఈ రోజులలో మనం చూసేది ఏంటంటే డెవలప్మెంట్ కావాలి, పిల్లలకు ఎడ్యుకేషన్ కావాలి, మళ్ళా ఉద్యోగాలు కావాలి. చదివి ఇన్ని ఏళ్ళ 2-3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి అట్టే ఉంటుంది కదా, వాళ్ళకైతే సదుపాయాలు దేనికోసం అని చదువుకున్నారు వాళ్ళు కావాలి.
ఓకే, మోదీ ఉండాలనా మార్పు కావాలనుకుంటున్నారా మీరు? అందరు ఎట్లా అనుకుంటే అట్లా కదా. ఇప్పుడు నేను అంటే మీరేమంటారు? ముస్లింలు అందరూ బీజేపీ అంటే నచ్చదు కదా మీకు? ఎవరన్నారు బీజేపీ బయట చెప్తులుగా మస్తు మంది. ప్రతి దానిలో కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు అన్నిట్లో ఉన్నారు కదా, అట్లేం ఉండదు. ఓకే, సో గెలిచారు అనుకుంటున్నారా మరి? మీ అభిప్రాయం ఏంటిది? నేను ఒక్కనే ఎట్లా చెప్పగలను, చెప్పాను కదా. మీరు మీడియా వాళ్ళు కదా, సేఫ్ గానే మాట్లాడాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెల్కమ్. నమస్తే అన్న, ఏం పేరన్నా? ఓకే, మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, సో మనం అందరం ఓట్లు వేసినాం మన ఎంపీని ఎన్నుకోనికి. మీరు వేసిలా ఓటు? చూపిలో ఉందా ఒకసారి, కెమెరాకి చూపిలో ఓటు వేసినట్టు, అది ఇంకో ఉంది. ఓకే, ఎవరికి ఓటేసిళ్ళు? వేసింది చెప్పులి, భయం ఏముంది, ప్రజాస్వామ్యం ఇది. జీవన్ రెడ్డి కేసులా? ఎందుకు కేసులు అంటే ఏం చెప్తారు? మందిలో ఏం చెప్పండి. ఓకే, అంటే మోదీ ఉండాలి అక్కడ? అక్కడ మోదీ ఉండాలి, ఇక్కడ జగిత్యాల జీవన్ రెడ్డి ఉండాలి. ఓకే, మంచిగా చెప్పి ఆన్సర్. ఎందుకు? ఇప్పుడు ఏది గుండు ఏమంటారు, అరవింద్ మనకి ఏం చేసింది, ఏం చేయలేదు కదా. ఓకే, జీవన్ రెడ్డి కేసులు ఇక్కడ ఓటు గెలుతారు అనుకుంటున్నా మరి? చెప్పలేము. ఛాన్సెస్ ఎంత ఛాన్స్ ఉన్నాయి జీవన్ రెడ్డి గెలిచేటి? 100% ఉన్నది. 100% ఉందా? ఖచ్చితంగా గెలుతారని. ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న అందరికి. మన ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, మొన్న ఓట్లు వేసిలా మీ అందరూ? వేసిలా మీరు ఓటు? మీరు? ఓకే, ఎవరికి వేసిల్లు ఓటు మరి? కాంగ్రెస్ అందరు కాంగ్రెస్ వేసిలా? ఎందుకు? జీవన్ రెడ్డి కోసం. మీరన్నా? జీవన్ రెడ్డి సాబ్ కోసం. సేమ్. ఓకే, ఎందుకని వేసిల్లు? మీ పేరేం పేరు? మీరు? నవీద్ ఖాన్. రైట్. అందరూ అంటే ముస్లింలు అందరు కాంగ్రెస్ కేసీలు అని బయట అంటున్నారు, నిజమేనా ఇది? అది తెలియదు అన్న. ఓకే, అంటే బీజేపీ అంటే ఎందుకు నచ్చదన్న మీకు? అంటే ఎవరి ఇష్టం వాళ్ళకి కదా. కరెక్టే, అవును, ఎవరి ఇష్టం వాళ్ళకు. ఇంతకుముందు అడిగిన అక్కడ ఒక అతన్ని, ముస్లింస్ కి ఇట్లా బీజేపీ అంటే నచ్చదంట కదా అంటే, అట్లా ఎందుకు ఉంటది, నచ్చే వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు కూడా ఉంటారు అని అంటున్నారు. మరి అంతే ఉంటది. ఓకే, మీరేమనుకుంటున్నారు మరి? బీజేపీ మీ ఒపీనియన్ ఏంటిది? అంటే ఎవరిది వాళ్ళకు ఉంటది ఇక ఒపీనియన్. ఓకే, ప్రధాని మంత్రి మోదీ అవ్వాలనుకుంటున్నారా లేకుంటే మార్పు కావాలనుకుంటున్నారా? మార్పు కావాలి. ఎట్లా? ఎందుకు అంటే? ఎందుకంటే మొత్తం పెరిగిపోయినాయి కదా, రేట్లు, గ్యాస్ అన్ని పెరిగిపోయినాయి. అందుకు ఇక వేరే ప్రభుత్వం వస్తే ఏమన్నా లాభం ఉంటది మన సంటి పిల్లగాళ్ళకు. ఓకే, అంటే హిందూ ముస్లిం లొల్లిలు పుట్టిస్తారని మార్పు కావాలంటున్నారా లేకుంటే వస్తువుల రేట్లు పెరుగుతుందని అంటున్నారా? అట్లా ఏం లేదు, హిందూ ముస్లిం లొల్లిలు అవి కావాలని. ఓకే, అంటున్నారు కదా బీజేపీ వాళ్ళు హిందూ ముస్లిం లొల్లి పుట్టిస్తారని. అట్లా ఏం లేదు. అట్లా ఇక అట్లుంటే ఇక బాగా అవుతుండే కదా లొల్లిలు. అవునవును మరి. ఓకే, సో ఎట్లా మరి జీవన్ రెడ్డి గారు గెలుతారు అనుకుంటున్నా? జీవన్ రెడ్డి గెలుస్తారు అనుకుంటున్నారా? ఏమంటుండు? అందరం ఒకటే అంటున్నా. ఎట్లా జీవన్ రెడ్డి గెలుస్తారు అనుకుంటున్నారా? ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి జీవన్ రెడ్డి గారు గెలవడానికి? 100%. అరవింద్ ఓడిపోతుంది ఈసారి అయితే? ఓడిపోతాడు. అంతేనా? అంతే. రైట్, థ్యాంక్ యూ. అవునవునవును, రైట్, థ్యాంక్ యూ అన్న అందరికి. ఏం పేరన్నా మీ పేరు? శ్రీనివాస్. ఓకే, మొన్న ఎలక్షన్లు వచ్చినాయి, అందరం ఓట్లు వేసినాం మన ఎంపీని ఎన్నుకోనికి. ఏడా మీరు ఎక్కడ మీది? అరవింద్ నగర్. ఇక్కడనే జగిత్యాల. ఓకే, వేసిలా ఓటు మీరు? ఎవరికి ఓటేసిల్లు అన్న? బీజేపీకి వేసిలా? ఎందుకన్నా? మోడీ కోసం. ఓకే, అంటే బీజేపీకి వెళ్తే రిజర్వేషన్లు తీసేస్తామని అంటున్నారు కదా, తీసేస్తే మంచిదేనా మరి? ఉండాలి కదా రిజర్వేషన్. మరి అంటున్నారు, మరి ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు అది? అంతేనా? ఓకే, ఎట్లా మరి మళ్ళా మోదీ ప్రధానమంత్రి అవుతారు అనుకుంటున్నా? అవుతాడా? థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, ఏం పేరన్నా? శివకుమార్. ఓకే, మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, సో మన అందరం మన ఎంపీని ఎన్నుకోనికి ఓటేసినాం అందరం. ఎట్లా మీరు వేసిల్లా ఓటు మరి? ఓకే, ఎక్కడ మీది? లోకల్. ఓకే, ఎవరికి ఓటేసిల్లన్నా? చెప్పరాదా? ఓకే, ఎట్లా మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీ ఆలోచన ఎట్లా ఉంది? అది రిజల్ట్ వచ్చాక ఏం చెప్పరాదు, అంతా తగ్గపరి ఉన్నారు. ఓకే, ఎవరెవరికి ఉంది తగ్గపర్? బీజేపీకి బీఆర్ఎస్ ఉందా? నిజామాబాద్లో? ఓకే, మరి మోదీ ప్రధానమంత్రి అవుతారు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? అది చెప్పాలి. ఓకే, మోదీ ప్రధానమంత్రి కావాలనా మార్పు కావాలనా? అక్కడ కూడా మోదీ కావాలి. మోదీ కావాలనా?
రైట్ థ్యాంక్ యూ అన్న. అన్నా నమస్తే అన్న, ఏం పేరన్నా? నా పేరే గంగారాం. ఓకే, మరి మొన్న ఎలక్షన్లకు ఓట్లు వేసినాం అందరం, మీరు వేసిల్లు అవుట్? చేసిన ఓకే, ఎవరికి వేసిల్లు? పర్సనల్ పర్సనల్ చెప్పరాదా? ఓకే, ఎట్లా ఎవరి ఇక్కడనేనా మీరు జగిత్యాలేనా? ఎక్కడన్నా? నిజామాబాద్ కిందికే వస్తుంది. ఓకే, ఎట్లా ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు, ఏమంటారు అందరూ? ఏమో తెలియదు అది. అంతేనా? నేను ఎంప్లాయా? ఓకే రైట్, థ్యాంక్ యూ. మేడం మాట్లాడతారా మీరు? సార్ నమస్కారం, ఏం పేరు సార్? అది మహమూద్. ఓకే, మన ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, సో అందరం ఓట్లు వేసినాం మన ఎంపీని ఎన్నుకోనికి. మీరు వేసిల్లా ఓటు? రైట్, ఓకే. ఎక్కడ మీది? ఎక్కడ? లోకలే, జగిత్యాలే. రైట్, ఎవరికి వేసిల్లు ఓటు? చెప్పాలనుకోవట్లేరా? చెప్పినట్టే మా అరవింద్ వస్తాడు ఇంకే. అంతేనా? ఓకే, వేసిల్లా అరవింద్ మరి మీరు? వేసినా కానీ వేస్తే కూడా వేయలే అంటారు, అందుకోసం. అంటే ముస్లింస్ బీజేపీకి వేయరు అంటారు కదా? ఎందుకు వేయరు, బరాబర్ వేస్తారు. ఓలా ప్రేమ వాళ్ళకు ఉంటుంది, వేయరు అంటారు కదా. మస్తు ముస్లిం బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అంటారు. తప్పు అది చెప్పుడు కానీ అందరు కంపల్సరీ అన్ని పార్టీలు మనయని నడుపుతారు. క్యాండిడేట్ చేసి కూడా చేస్తారు, మోదీ పనులు చూసి చేస్తారు. మోదీ మంచిగా చేస్తుండ? మంచిగా చేస్తాడు, ఎందుకు చేయాలి? 10 సంవత్సరాలు చేస్తలేడా? ముందు కూడా చేస్తాడు, అంటే ముందు. ఓకే, మస్తు మంది బాగా మంది అంటున్నారు మరి మోదీ ఉంటే హిందూ ముస్లిం లొల్లిలు పుట్టిస్తుండ్రు అని. అంతేనా? ఓకే ఓకే రైట్ రైట్. సో గెలుతారు అనుకుంటున్నా ఇక్కడ అరవింద్ మరి? చేస్తాడు. మోదీ వస్తాడు అనుకుంటున్నా? మెజార్టీ తక్కువ కానీ చేస్తాడు. ఓకే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో ఓలకేసిల్లు మరి? మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కి టీఆర్ఎస్ కేసిలా? రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. ఏం పేరు మీ పేరు? అమ్మానండి. ఓకే, మొన్న ఎలక్షన్ లో ఓటేసిల్లా? ఓకే, ఎవరికి వేసిల్లు? చేతి గుర్తు. కారణం ఎందుకు చేతి గుర్తు ఓటేని కారణం ఏంటిది? అంటే ఏం చెప్పాలి, అంటే అభ్యర్థి తెలుసా ఎవరు నిలబడ్డారు అనేది మరి చేతి గుర్తు నుంచి? ఎవరు? జీవన్ రెడ్డి గారా? ఇక్కడ లోకలేనా మీది? జగిత్యాల. థ్యాంక్ యూ అండి. సార్ నమస్కారం, ఏం పేరు మీ పేరు? రమేష్. ఓకే, లోకలేనా? లోకలే. ఓకే, ఎట్లా మరి మొన్న ఓటేసిల్లు ఎలక్షన్లలో? ఓకే, ఎవరికి వేసిల్లు? గెలిచేదానికి ఇంకేంది, ఏది గెలుస్తుంది? బీజేపీ వస్తుంది. బీజేపీ? ఓకే, ఎందుకు గెలవాలి బీజేపీ అంటే ఏం చెప్తారు? ఎందుకు గెలవాలంటే మన పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా బీజేపీ గెలవాలి. ఇప్పుడు అది చెప్పద్దు. అంతేనా? మోదీ ప్రధానమంత్రి అవుతాడు అనుకుంటున్నారా? అవుతాడా? మా బీజేపీకి వెళ్తే మన రిజర్వేషన్లు తీసేస్తామని అంటున్నారు కదా మరి? అట్లాంటి ఏం జరగదు. అంతేనా? ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న. మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, సో ఓటేసిల్లా మీరు? ఓకే, ఎవరికి వేసిల్లన్నా? మా ఒపీనియన్ ఎట్లా చెప్పాలి? ఓకే, చెప్పాలనుకోవట్లే బయటికి? ఓకే, ఎట్లా మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మరి మీరు? బీజేపీ గెలుస్తారు అనుకుంటున్నారా? ఓకే, నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని అవుతారు అనుకుంటున్నారా, లేకుంటే మార్పు జరుగుతుందా? అవుతాడా? ఓకే, బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ తీసేస్తామనే ఒక అంశం ప్రజలకు బాగా పోయింది, దాని మీద మీరేమంటున్నారు? అది తీసేయలేరా? ఓకే, ఎట్లా మరి ఇప్పుడు సరే నిజామాబాద్ లో అరవింద్ గెలుస్తారని మీరు గెలుస్తారు కావచ్చు అని మీరు అంటున్నారు, సో మరి జగిత్యాల ఎవరికి మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? చెప్పలేము, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి జీవన్ రెడ్డికి. రైట్, ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరన్నా? మహేందర్. ఓకే, లోకలేనా మీది? ఎక్కడైనా? ఓకే, కత్లాపూర్ కొరట్ల దగ్గర. ఓకే, మన ఎలక్షన్స్లలో ఓటు వేసిల్లా మీరు? వేసిల్లా? ఓకే, ఎవరికి వేసిల్లు? జస్ట్ కనుక్కుందామని. చెప్పరు అట్లా. ఓకే, అంటే చాలా మంది చెప్తున్నారు కదా బయటికి చెప్తారు కానీ వాళ్ళ ఇష్టం ఉంటే చెప్తారు, లేకపోతే లేదు. ఓకే, ఎట్లా మరి ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటిది? ఎవరైనా గెలవచ్చు. ఓకే, మరి మోదీ ప్రధానమంత్రి కావాలని ఉందా మీకు, లేకుంటే మళ్ళీ అక్కడ కూడా మార్పు జరగాలని ఉందా? మార్పు ఎవరైనా కోరుకుంటారు, జరిగితే జరగచ్చు, లేకపోతే లేదు. మొత్తం సేఫ్గా ఆన్సర్లు ఇచ్చేస్తున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ. రైట్, నమస్తే అందరికీ. ఓకే, ఏం పేరు మీ పేరు? రాజమల్లయ్య. మీ పేరేనా? ఓకే, ఎట్లా మరి మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి, సో అందరు ఓటు వేసిల్లా? వేసినామండి. వేసిల్లా సార్? ఓకే, ఎవరికి వేసిల్లు ఓటు? చెప్పమండి, చెప్తారు ఎవరైనా? చెప్పేయాలి, ప్రజాస్వామ్యం ఏముంది, ఇబ్బందులు అయితే అంటున్నా చెప్తే. సార్ మీరు చెప్తారా?
ఎట్లా ఏది గెలుతుంది అనుకుంటున్నారు మరి? చెప్పరాదండి అది ఆ, ఇద్దరు ఉన్నారు. సరే మీరు ఎవరు కోటేశ్వరులని అడుగుతలే, ఎవరు గెలుతారు అనుకుంటున్నారు? అదేనండి జీవన్ రెడ్డి సార్ ఉన్నాడు, అటు అరవింద్ ఉన్నారు. ఎవరు గెలుస్తారని మాత్రం గ్యారెంటీ అని చెప్పరాదు. ఓకే, ఇద్దరి మధ్య టఫ్ నడుతుంది. ఇద్దరి మధ్య టఫ్ నడుస్తున్నది. ఓకే, సో జగిత్యాల ఎవరికి మెజారిటీ వచ్చేటట్టు ఉంది మరి? చాలా జీవన్ రెడ్డి సార్ మెజార్టీ వస్తుంది. ఓకే, సో అక్కడ మొత్తానికి అయితే ఫైనల్ ఎవరు గెలుస్తారు అనేది డౌట్. చెప్పరాదు డౌట్. ఓకే, మన ప్రధానమంత్రి మోదీ గారే ఉండాలన్నా అక్కడ కూడా కాంగ్రెస్ రావాలన్నా? ప్రధానిగా మాత్రం నరేంద్ర మోదీ ఉండాలి. మోదీ ఉండాలి. ఓకే, మరి మోదీ అసలు రిజర్వేషన్ రద్దు చేస్తారని అవన్నీ బట్టి గాలి మాట్లాడండి. అంతేనా? అంతే అండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.